పరిశుద్ధుడైన దేవుడివి, సర్వశక్తిమంతుడమైన దేవుడివి, సర్వాధికారివైన దేవ, మా రక్షకుడా, మా యొక్క శ్రీదుర్గమైన తండ్రి, నాయనా నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నిన్న నేడు యుగములు జీవించే దేవానికి స్తోత్రములు, జీవాధిపతి నీకు స్తోత్రములు. నా ప్రభా, నా తండ్రి, ఉన్నతమైన నామం కలిగినటువంటి దేవుడివి నాయనా నీకు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయ కాలాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంతవరకు నాయన ప్రభా, నీ బిడ్డలందరికీ కూడా నాయన ప్రార్థించి నిన్ను స్తుతించి మహిమపరిచి ఉంటుండగా ప్రభా, నా తండ్రి, నీ నామం మహిమపరచబడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. అలాగనే నా ప్రభా, నా తండ్రి, వారికి రావాల్సినటువంటి ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నీ ప్రియకుమారుడిన మా రక్షకుడైన యేసయ్యను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆయన కార్చిన ప్రశస్తమైన రక్తంలో మీరు మాకు ఇచ్చిన పాప విమోచనాన్ని బట్టి నీకు వందనాలు. పరిశుద్ధాత్మని యొక్క సహవాసాన్ని బట్టి నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ తండ్రి, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామయ్యా. ఈ ఉదయ కాలమున తండ్రి, ఈ యొక్క కూడికకు మీరు నాయకుడిపై ఉండమని ప్రార్థిస్తున్నాను నాయన. ప్రభా, మా తలంపులు, మా ఆలోచనలు, మా ఉద్దేశములు, మా నోటి మాట, మా హృదయ ధ్యానములు నీ పరిశుద్ధమైన అధికారం కిందకి మేము అప్పగిస్తుంటున్నాము ప్రభా. ప్రశస్తమైనటువంటి కాలమునకు మేము వచ్చింటున్నాం. నీ దివ్యమైన వాక్కులు మేము వినడానికి ప్రభా, మేమందరం కూడా సమావేశపరచబడి ఉంటుండగా పరిశుద్ధాత్మ తండ్రి మీ కార్యం జరిగించండి నాయన. ప్రభు, ఈ రోజున ప్రభా నా తండ్రి వాక్య పరిచర్య చేస్తున్నటువంటి మీ దైవ దాసరాలను మీ చేతులకు అప్పగిస్తున్నాను. యేసని పరిశుద్ధమైన సెలవు రక్తంలో నీ కుమార్తెను ముద్రిస్తూ పరిశుద్ధాత్ముడా మీ అధికారం కిందకి అప్పగిస్తుంటుండగా ఈ రోజున ప్రభా, ఏ వాక్యాన్ని ప్రభా మీరు మాకు వినిపించాలని మిచ్చితమై ఉంటుందో ఆ వాక్యాన్ని మేము వినడానికి మీ కృపను అనుగ్రహించండి దేవ. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆస్వాదించండి, బలపరచండి నాయన. నీ నామం మాత్రమే మహిమపరచబడాలి ప్రభా, నీ నామం మాత్రమే హెచ్చించబడాలి ప్రభా. అట్టి రీతిలో ఈ కార్యక్రమాన్ని జరిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందని మిగిలిన సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ కృపను కోరుకుంటూ ఏసై పరిశుద్ధమైనటువంటి శక్తిగల నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. స్వరూపణ ప్లీజ్. థ్యాంక్ యూ జాన్సన్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తముగా ఏర్పరచబడినటువంటి సహోదరి ఆ, ఐరన్ రీటా సైమన్ గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. మరి అదేవిధంగా మనకు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి బ్రదర్ బాబీ రత్నాకర్ అన్నయ్య గారు కూడా సిద్ధంగా ఉన్నారండి. అని వీరిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. ఈరోజు డాడీ మాత్రం చెప్తారనే. సారీ, నానా ఈరోజు డాడీ మాత్రం మెసేజ్ చెప్తారు. మేడం గారు లేరు. అవునా? ఆ, సరే సరే నాన్న. బ్రదర్ బాబీ రత్నాకర్ గారు మనందరికీ సుపరిచితులేనండి. వెల్కమ్ టు అన్నయ్య, ప్లీజ్ అండి. థ్యాంక్ యూ స్వరూప్ గారు. మరి అందరికీ వందనాలండి. ఆ, ఈరోజు మరి అనుకున్నట్లుగా రీటా ఐరిన్ గారు వాక్య పరిచయం చేయాలి. అలాగే స్వర్ణలత గారు ట్రాన్స్లేషన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు అనుకున్నాము. అయితే మరి నిన్న లేట్ నైట్ ఆవిడ రీటా ఐరిన్ గారు బెంగళూరుకి వెళ్ళవలసి వచ్చింది సడన్ గా. మరి అంతకుముందు మనకి షేర్ చేసుకున్నారు కదా, వాళ్ళ తమ్ముడు గారు, ఆయన పేరు షాన్ సైమన్, SHAWN, షాన్ సైమన్ గారు బాగా సీరియస్ కండిషన్లో ఉన్నారని వాళ్ళకి మెసేజ్ రావటం వల్ల అప్పటికప్పుడు టికెట్ బుక్ చేసుకొని ఢిల్లీ నుంచి బెంగళూరుకి వెళ్ళారు. బహుశా ఇంకా రీచ్ అవుతా ఉంటారు, నైట్ ట్రావెల్. అయితే ఆయన వాళ్ళ తమ్ముడు గారు బాగా సీరియస్గా ఉన్నారు. డాక్టర్స్ ఇంకా లాభం లేదని చెప్పారట. మన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకున్నాం. దేవునికి స్తోత్రం కలిగిన. సో నేను కొన్ని థాట్స్ మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి. 5:38 అయింది. ప్రార్థన చేసుకుని చిన్న ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం. మహాపరిశుద్ధుడా ప్రభువా, మరి నాయన మీ సన్నిధి అనుగ్రహించండి. నీ చిత్తమైతే నన్ను వాడుకోనండి ప్రభువా. నీ రక్తంలో నన్ను కడగండి నాయన. దయచేసి నన్ను కనికరించి వాడుకోనండి. వాక్శక్తిని దయచేయండి. నీ బిడ్డల్ని ఆయతపరచండి. వందనంలో నన్ను కటాక్షించమని అడుగుచు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. వినిపిస్తుందండి వాయిస్? ఎస్ డాడీ అనిపిస్తుంది. మరి దయచేసి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పెందలాడే లేవాలని చెప్పేసి మనం ప్రోత్సహిద్దాం. లెగవటంలో చాలా రకాలు ఉంటాయి. మనం తెల్లవారి చాలాసార్లు లెగిస్తుంటాం. అంటే ఒకసారి లేచి మెలకువగా ఉండకుండా, ఒక ఆయన నాకు చెప్పాడు, లేచిన తర్వాత బ్రష్ చేసేసుకుంటే మనకి నిద్ర మత్తిపోతుందని. మనం ఏం చేస్తామంటే
మనం లేస్తాం కానీ మన యవ్వనస్తుల్ని, మన పిల్లల్ని ముఖ్యంగా మ్యారేజ్ అయిన పిల్లల్ని మనం లేపం. వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు, వాళ్ళకి రెస్ట్ ఉండదు కదా అని రకరకాల ఎక్స్క్యూజ్ ఇస్తారు. కానీ ఆ, మా రేచల్ ఆ, మా రేచల్ ఇప్పుడు తనకి 40+ ఉంటాయి, 3 పిల్లలు. వాళ్ళ హస్బెండ్ సాఫ్ట్వేర్లో చేస్తూ ఉన్నాడు, హైదరాబాద్లో ఉంటారు. మన సహోదరి ఝాన్సీ గూడపాటి గారికి పరిచయం ఉన్నారు వాళ్ళు. నేను ఎప్పుడు రేచల్కి చెప్తాను, నువ్వు తెల్లవారి లేచి ప్రార్థిస్తేనే మరి అవుతుందమ్మా. తెల్లవారు లేకుండా ఏ కారణాలు నువ్వు చెప్పినా కూడా అవ్వదు. ఎందుకంటే సామెతలు 31వ అధ్యాయంలో ఆ, గుణవతి అయిన భార్య గురించి అక్కడ ఒక క్వాలిటీ ఏంటంటే ఆవిడ తెల్లవారే లెగుస్తుందని. తెల్లవారంటే ఎంత, ఏ టైం అంటే బాగా ఆలోచిస్తే మనం 5 ముందే, 5 గంటలకు ముందే. సో ఖచ్చితంగా లెగవాలి. 5 గంటల ముందు లేకపోతే మన పిల్లలు పేదవాళ్ళు అయిపోతారు, పూర్ పీపుల్ అయిపోతారు. ఎందుకంటే సామెతలు 6, సామెతలు 23లో మరి మార్నింగ్ లేకపోతే పేదరికం ఆయుధాలు ధరించిన సైనికుల్లాగా వస్తుందట. సో మన కళ్ళ ముందు మన పిల్లలు, ముఖ్యంగా మ్యారేజ్ అయిపోయిన పిల్లలు పేదవాళ్ళు అయిపోతుంటే మనం చూడగలమా? సో దయచేసి మనము ప్రయాసపడాలి వాళ్ళు లేగవటానికి. 5 తర్వాత బెడ్ మీద ఉంటే మన పిల్లలు పేదవాళ్ళు అయిపోతారు. ఎందుకు లేగవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ, అల్లాడుతాడు మన మనసుల మీద తెల్లవారి, ఆ, మన యవనస్తుల మీద, ముఖ్యంగా వాళ్ళ మైండ్స్లో అల్లాడటం అంటే ఆయన చాలా పనిచేస్తారు మన మనసుల్లో. అది తెల్లవారి మాత్రమే జరిగే కార్యం మన మనసుల్లో జరుగుతుంది. అనేకమైన ఆలోచనలు ఇస్తాడు దేవుడు, అదంతా పోగొట్టుకుంటాం మనం తెల్లవారు లేకపోతే. లేచి సగం మత్తులో ఉండటం అనేది, అది కూడా లెగకుండా ఉండటంతోనే సమానం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని కార్యం మనం అనుభవించలేం సగం మత్తులో ఉన్నప్పుడు. సో ప్రయాసపడదాం. తెల్లవారు లేగటం చాలా సాక్రిఫైస్, అది త్యాగం. దానివల్ల మనం కొంత నష్టపోతాం ఖచ్చితంగా. స్లీప్ నష్టపోతాం, ఆరోగ్యం దెబ్బతిన్నట్టు ఉంటుంది. ఏ ఏది ఏమైనా మాత్రం తెల్లవారు లేగవాలి. అది సాక్రిఫైజో లేకపోతే కష్టమో నష్టమో. పల్లెటూరుల్లో తెల్లవారు లేచి 4కి 5కి మధ్యలో లేచి మంచాల నుంచో పెట్టేస్తారు, ఇక పడుకోవటానికి అవకాశం లేకుండా. కానీ మన మంచాలు నుంచోబెట్టడానికి అవ్వదు, ఎందుకంటే ఒక్కోటి బీభత్సమైన మంచాలు మనవి. కనుక మనమే నిలబడి అటు జోలికి పోకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటే నిద్ర రాదు. సో ఈ మాటలు దయచేసి జ్ఞాపకం ఉంచుకుందాం, చాలా ఇంపార్టెంట్ ఇది. ప్రైమ్ మినిస్టర్, ఆ, బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ లేడీ, వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు. ఆవిడకి 2 కుమార్తెలట. ఆమె చాలా డిసిప్లిన్ చేసిందంట వాళ్ళిద్దరూ చాలా హైయెస్ట్ పొజిషన్స్లో ఉన్నారంట, ఐఏఎస్ ఆఫీసర్స్ ఆ ర్యాంక్లో వచ్చిన తర్వాత. ఆమె ఒక న్యూస్ పేపర్కి ఇంటర్వ్యూ ఇచ్చింది, వాళ్ళ అమ్మాయి, వాళ్ళ కూతురు. ఏం చెప్పిందంటే, నా తల్లి నేను యవనస్తురాలుగా ఉన్నప్పుడు నేను ఒక సైతాన్ లాగా చూసేదాన్ని, ఒక దెయ్యం అనుకునేది, దెయ్యంలాగా ప్రవర్తించేది మా అమ్మ, దెయ్యంలాగా ప్రవర్తిస్తుంది మా ఎడల ఈ క్రమశిక్షణ పేరుతో అని అనుకునేవాళ్ళం మేము. కానీ ఈరోజు అత్యున్నతమైన స్థితిలో మేము ఉన్నాం, శ్రేష్టమైన పరిస్థితుల్లో మేము ఉన్నామంటే మా తల్లి ఆ రోజు మమ్మల్ని విడిచిపెట్టలేదు, ఖచ్చితంగా మా ఇంటబడింది. మా ఫోన్స్ చెక్ చేసేది, మా నోట్బుక్స్ చెక్ చేసేది, మేము తెల్లవారు లేకపోతే సైతాన్ లాగా మమ్మల్ని వెంటాడేది అని, అట్లాగా. సో వాళ్ళు ఏమన్నా అనుకొని, కానీ మనం వెంటాడాలి, వాళ్ళని లేపాలి. ఆశతోటి నేను అదే చెప్పాను మార్నింగ్. నేనేం అడగట్లేదు కదా నాన్న నిన్ను, 4 గంటలకి లెగు, 100 పనులు చేయమంటలేదు, ఒకటే ఒకటి, గెటప్ ఇన్ ద మార్నింగ్ 4 o'clock. దట్ సాల్వ్స్ మెనీ థౌజండ్స్ ఆఫ్ ఇష్యూస్ అని చెప్పి. హల్లెలూయా. అయితే ఈరోజు మ్, ఒక వాక్యము, మన సమస్యలు ఉంటుండగా దేవుని యొక్క ప్రవచనాత్మకమైన మాట మనం ఏ విధంగా పొందుకోవాలి, లేకపోతే ద ప్రొఫెటిక్ వర్డ్ ఫ్రమ్ ద లార్డ్, హౌ ఇట్ హెల్ప్స్ ఇన్ అవర్ క్రైసిస్.
మన యొక్క విపత్తుల్లో, మన సమస్యల్లో ఉన్నప్పుడు ప్రవచనాత్మకమైన వర్డ్, దేవుని యొక్క మాట, అది ఏ విధంగా అనివార్యం, ఖచ్చితంగా చేయవలసింది, దానికి ఏ విధంగా మనం సిద్ధపడాలి, ఏ విధంగా మనం రిసీవ్ చేసుకోవాలి, ఏ విధంగా యాక్ట్ చేయాలి. గెట్టింగ్ రెడీ టు రిసీవ్ ఎ ప్రొఫెటిక్ వర్డ్, పుట్టింగ్ ఆన్ ఎ మైండ్ సెట్ ఆఫ్ ప్రొఫెటిక్ మిషన్ అట్మాస్ఫియర్. అంటే ఆ, ప్రవచనాత్మకమైన మాట మనల్ని ఎటువంటి పనులు చేయడానికి పురికొల్పుతుందో, ఆ పని విషయంలో ఒక వాతావరణం, ఆ ప్రవచనాత్మకమైన మాట యొక్క వాతావరణానికి అలాంటి మైండ్ సెట్ మనం ధరించాలి. విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. మన మనం ఆ, మన యొక్క జీవితాల్లో మాట ఉంటుంది కదా, సువార్త. ఒకసారి నేను చదువుతాను. ఎవరైనా దయచేసి ఆ మాట చదువుతారండి? రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో సువార్త గురించి నేను సిగ్గుపడనన్న మాట దయచేసి ఎవరైనా చదువుతారా? అది విశ్వాసం నుంచి, విశ్వాసం నాకు ఎదురుపోతున్నారండి. ఎవరు చదవరండి? ఎన్నో వచ్చిన అది ఎన్నో వచ్చిన అంటే మీరే చెప్పాలమ్మా. 16 వచ్చిన చదవండి. 16 వచ్చిన చదవండి. వచ్చి నేను సిగ్గుపడువాడను కాను. ఉమ్, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఉమ్, ఎందుకనినా చదవండి. నీతిమంతు ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించునని రాయబడిన ప్రకారము ఉమ్, విశ్వాస మూలంగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. విశ్వాసం నుంచి అంతకంతకు, మరొకసారి ఆ మాట చదవండి అమ్మా. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని రాయబడిన ప్రకారము ఉమ్, విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు ఉమ్. దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. అంతకంతకు విశ్వాసం కలిగినట్లు. ఈ మాట చాలా ముఖ్యం. అంతకంతకు విశ్వాసం కలిగినట్లు. మనం ఈ లోకాన్ని జయించేది విశ్వాసము వలన మాత్రమే. దయచేసి గమనించండి. మరి విశ్వాసం అనేది మనల్కి ఒక ఆర్మర్ ఆఫ్ గాడ్లో, సర్వాంగ కవచంలో ఒక ఒక ఐటమ్. అది విశ్వాసం ఏం చేస్తుందని ఉందండి ఆ సర్వాంగ కవచంలో? చెప్పగలరు ఎవరైనా? చెప్పగలరండి? విశ్వాసం ఏం చేస్తుంది? విశ్వాసం అనే డాలుని ధరించుకోమనుంది కదా, అదేం చేస్తుందని ఉంది? దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిని. అది దుష్టుని అగ్నిబాణములు అంటే ఏంటండి? దుష్టుని అగ్నిబాణములు అంటే చాలా ఉండొచ్చు. మామూలుగా మనకు సర్వసాధారణంగా వాడు పెట్టేది భయం, రకరకాలైన భయాలు, ఆందోళనలు, ఒత్తిడి, యాంగ్జైటీ, ఫియర్. ఇవి అగ్ని బాణాలు. అవి మన మనస్సుని తాకుతాయి అన్నమాట. వాడు అగ్ని బాణాలు వేస్తానే ఉంటాడు 24 గంటలు. భయం, తర్వాత రకరకాలైన ఆపరేషన్ అంటే ఒత్తిడి, ఒక రకంగా ఆపరేషన్ అంటే పీడించబడటం, బలహీనపరుచు దురాత్మలని ఉంటాయి. పీడకలలు రావడం, లేకపోతే పీడించబడటం, లేకపోతే మనుషులు రకరకాలుగా అవమానించటం మనల్ని, లేకపోతే రకరకాలైన భయాందోళనలు మనకి. ఇవి అగ్ని బాణాలు అనమాట. ఈ అగ్ని బాణములు ఆర్పటానికి విశ్వాసమును అనే డాలుని ధరించుకోమనండి. తర్వాత విశ్వాసానికి ఒక నిర్వచనం కూడా ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక మనందరికీ తెలిసిందే ఇది. అది ఒకసారి జ్ఞాపకం చేసుకుని ముందుకెళ్ళాం. ఈరోజు 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో ఒక పర్టికులర్ ఈవెంట్ మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అక్కడ రాజులు క్రైసిస్లో ఉంటారు, 3 రాజులు. వాళ్ళు ఏ విధంగా ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళారు, ఆ ప్రవక్త ఏ విధంగా వాళ్ళకి ఒక ఐడియా ఇస్తాడు. క్రైసిస్ ఉంది, కానీ ప్రవక్త ఇచ్చిన ఐడియా ఉంది. దాంతో ఏ విధంగా వాళ్ళు ముందుకు వెళ్తారు, విజయం సాధిస్తారు. ప్రాబ్లం సాల్వ్ అవటమే కాకుండా ప్రాబ్లంకి మించిన ఒక విక్టరీ వాళ్ళు అనుభవిస్తారు.
కనుక ఈ యొక్క ఆ, ఆ, ప్రవక్తలు ఎవరు అన్నది మనం గుర్తుపట్టాలి. మన మన క్రొత్త నిబంధన విశ్వాసులంగా ఈ వాక్యం చదివి ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చదువుతారండి ఎవరైనా? విశ్వాసం అనున్నది ఉమ్, నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును ఉమ్. అదృశ్యమై ఉన్నటకు రుజువునై ఉన్నది. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దీని గురించి మనం ఆలోచిద్దాం. నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం మనం అనుభవించాలి. దేనికైతే ఎదురు చూస్తూ ఉన్నామో దాని నిజస్వరూపము నీలో ఉన్న విశ్వాసమునికి అది ఒక పదార్థం. ఫెయిత్ ఈజ్ ఎ సబ్స్టెన్స్ అని ఉంటుంది. ఈ విశ్వాసము ఏంటంట, నీకు నీకు నువ్వు నువ్వు కలిగి ఉండే విశ్వాసం, ఎలాంటి విశ్వాసం అయితే నీకుందో ఆ విశ్వాసం ఏంటంట, దేన్నైతే ఎదురు చూస్తున్నావో దాని నిజస్వరూపం, తర్వాత అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు అన్నమాట. విశ్వాసం ఎంత గ్రేటెస్ట్ డెఫినిషన్ మనకి విశ్వాస ప్రమాణం చెప్పుకున్నాం ఇప్పుడు మనం. అలాగే మరి ఆ, ఈ విశ్వాసం అనేది ఏం చేస్తుందంట, ఈ లోకమును జయించే శక్తిని మనకిస్తుందంట. రెండు ఆ, విషయాలు ప్రభు ఎప్పుడు కూడా మన ముందు చాలా విచిత్రమైన, భయంకరమైన, ఘోరమైన, మనం అండర్స్టాండ్ చేసుకోలేని విషయాలు మన ముందు ఉంచరు. అది సింప్లిఫై చేస్తాడు. ఉదాహరణకి విశ్వాసము ఒకవైపు, వెలిచూపు ఒకవైపు. ఫెయిత్ అండ్ ఇంకోటి ఏంటి ఇంగ్లీష్లో, సైట్. వి లివ్ బై ఫెయిత్ నాట్ బై సైట్. విశ్వాసం వలన జీవించటం, వెలిచూపు వలన కాకుండా. అలాగే ఇంకొక రెండు మార్గాలు ఉన్నాయి. ఏంటంటే ఎవరైనా యేసు ప్రభువుని సేవిస్తారు లేదా సిరిని సేవిస్తారు. న్యూట్రల్, దెర్ ఈస్ నథింగ్ న్యూట్రల్ ఇన్ దిస్ వరల్డ్. మనం నిన్నటి దాకా యేసు ప్రభువుని సేవించి ఈరోజు మళ్ళీ సిరిని సేవించడానికి అవకాశం ఉంది. సిరి అన్న మాట వాడాడు, డబ్బు అన్న మాట వాడకుండా. ఎందుకంటే సిరి అన్నది డబ్బు మాత్రమే కాదు, చాలా విశ్వాసానికి సంబంధించకుండా ఉన్న ఏదైనా సరే అది సిరి కింద వస్తుంది. విశ్వాసంలో మళ్ళీ డబ్బు, ఐశ్వర్యం అన్నీ ఉంటాయి. విశ్వాసం అనున్నది ఒకవైపు, సిరి ఇంగ్లీష్లో మ్యామన్ అంటే. నోబడీ కెన్ సర్వ్ దీస్ టూ. దాంట్లో సిరి అంటే మరి హృదయంతో మనం వినినప్పుడు ఆ సిరిలో చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి, చాలా విషయాలు ఉంటాయి. మరి ఆస్తులు, అంతస్తులు, డబ్బు, పేరు, ప్రఖ్యాతులు, కెరియర్, వీటన్నిటి మీద మైండ్ పెట్టడం విశ్వాసం మీద కాకుండా. విశ్వాసంతో మళ్ళీ వీటి మీద మైండ్ పెట్టచ్చు. కనుక ఒక వ్యక్తి యేసు ప్రభువుని సేవించవచ్చు, లేదా సిరిని సేవించవచ్చు. యేసు ప్రభువుని సేవించకుండా మనం విశ్వాసిగా కూడా ఉండొచ్చు. చాలా ఆశ్చర్యం ఇది. చాలామంది అలా ఉంటారు. నువ్వు పాపం చేయకుండా ఉండటం దేని కొరకు? నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కొరక, యేసు ప్రభు కొరక? అది కానీ అడిగితే నిన్ను నీవే అడుక్కోవాలి. ఎవరు మనకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. నీ పరిచర్య ఇంకా ప్రభు కొరక లేకపోతే నీ కొరక? మరి ఒక ఆయన చాలా ఆర్ఫనేజెస్ రన్ చేశాడంట, చాలా పెద్ద పాస్ట్ గారు అయ్యాడంట. కానీ ఆయన సడన్గా చనిపోయాడంట. చనిపోయినప్పుడు దేవుడు సన్నిధి ముందు, సింహాసనం ముందు నుంచుంటే దేవుడు చెప్పాడండి, ఇది రియల్ స్టోరీ. ఇది ఆయన చనిపోయిన తర్వాత దేవుని సింహాసనం ముందు నిలబడితే దేవుడు అడిగాడంట, నువ్వు నా సన్నిధిలో ఉండటానికి నీకు అర్హత లేదంటే. అదేంటి ప్రభువా, నేను ఎంతో చేశాను, ఎన్నో ఆత్మలు రక్షించాను, ఆర్ఫనేజెస్ నడిపాను, ఓల్డేజ్ హోమ్ నడిపాను, సంఘాలు స్థాపించానంటే అవన్నీ నీ కొరకు చేసుకున్నావు అని చెప్పాడంట. అప్పుడు దేవుడు ఆయన మనోనేత్రాలు తెరిచినప్పుడు తన మనస్సాక్షి అతనికి విరోధంగా చెప్పిందంట. మనం దేవుని ముందు నుంచున్నప్పుడు మన మనస్సాక్షి మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తుందట ఆయన సన్నిధిలో. సో అది ఎప్పుడైతే ఆయన్ని ఒప్పించిందో
ఆయన అడిగాడంట, నాకు మరొక ఛాన్స్ ఇవ్వమని. అప్పుడు ఆయన మళ్ళీ ఈ లోకంలో బ్రతికి తన పరిచర్యని ప్రభు కొరకు చేశాడట. చూసారండి, పరిచర్య మన కొరకు చేసుకోవచ్చు. సో యేసు ప్రభు ఒక పక్కన, సిరి ఒక పక్కన, విశ్వాసం ఒక పక్కన, వెలిచూపు ఒక పక్కన. సో విశ్వాసం అనున్నది ఎంత అవసరం చూడండి. రోమిలికి రాసిన పత్రిక మనం చదివినట్లుగా 1వ అధ్యాయం సువార్త 16వ వచనం, సువార్తను గురించి నేను సిగ్గుపడివాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి. సువార్త ఏం చేస్తుందంట? రక్షణ కలుగు చేయుటకై దేవుని శక్తి అయినది. ఈ రక్షణ అన్న మాట చాలా ఆ, ఆ, ఎంతో ఐశ్వర్యంతో కూడిన మాట. రక్షణలో చాలా ఉంటాయి. రక్షణలో మరి ఆ, మన యొక్క ఆ, ఆశీర్వాదం ఆశీర్వాదంకి దేవుడు పిలిచిన ఒక పిలుపు, శపించబడిన స్థితి నుంచి విమోచించబడిన ఒక ఆ, మార్పు, అలాగే సాతాను శక్తి నుంచి విమోచన, అలాగే పరలోకం అనే ఒక ఐశ్వర్యం, అలాగే స్వస్థత, అలాగే అనేకమైన విషయాలు ఉన్నాయి దాంట్లో, రక్షణ అన్న మాటలు. సో ఈ రక్షణ కలుగు చేయటానికి సువార్త, యేసు ప్రభు గురించిన ఇన్ఫర్మేషన్, సువార్తలో 4 విషయాలు ఉంటాయి. ఒకటి, మనం పాపమని, మనం పాపులమని. రెండోది, ఆయన రక్తం కార్చాడు మన పాపాల కొరకని, మన కోసం చనిపోయాడని. మూడోది, ఆయన తిరిగి లేచాడని. నాలుగోది, ఆయన తిరిగి రాబోతున్నాడని. ఈ అంశాలు సువార్త అన్నమాట. 1 కొరింథీ 15వ అధ్యాయంలో ఉంటుంది. ఒకసారి చదువుదాం. సువార్త అంటే ఏంటో ఒక మాట చదువుకొని ముందుకెళ్దాం. నేను యాక్చువల్గా చెప్పడానికి ఇదంతా కూడా ఒక ఉపోద్ఘాతంగా, ఇంట్రొడక్షన్గా చెప్తున్నానండి. 1 కొరింథీ 15:1 చదువుతారమ్మా? 1 కొరింథీ 15:1. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి. చదవండి అమ్మా. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపంగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. చదవండి. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. చాలు. సువార్త గురించి చాలా చక్కటి నిర్వచనం ఇక్కడ రాయబడింది. లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. చాలా మందికి కనపడ్డాడు, ఆయన తిరిగి రాబోతా ఉన్నాడు. సో ఈ 15వ అధ్యాయంలో పునరుద్ధానం గురించి కూడా ఉంటుంది. సో పౌలు చాలా చక్కగా వివరించాడు సువార్తని. ఈ సువార్త ఏం చేస్తుందంట? రోమా 1:16 ప్రకారం నమ్మువానికి రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకంటే నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు అని ఉంది కదా, రాయబడి ఉంది కదా. దాని ప్రకారం విశ్వాస మూలంగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచు. సో సువార్త అనే ఒక నేల మీద మనము సాము చేయాల్సిన పరిస్థితి ఉంది. నేల విడిచి సాము చేయకూడదు. సువార్త అనే నేల మీద మనము నిలబడి, సాము అంటే కత్తి యుద్ధం చేయాలి. ఈ సువార్త ఏం చేస్తుందంట? అంతకంతకు విశ్వాసం కలుగజేస్తుందంట. విశ్వాసం మూలంగా అంతకంతకు. సో మన సిట్యుయేషన్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, మనం సర్వసాధారణంగా జీవితంలో ముందుకెళ్ళినప్పుడు చాలా విపత్తులు, క్రైసిస్ మనం ఎదుర్కొంటాం. దేవుని వాక్యంలో ఒక మంచి సూత్రం ఒకటి ఉంటుంది. ఆయన ఎప్పుడు కూడా క్రైసిస్ని మాత్రమే అడ్రస్ చేయడు. క్రైసిస్లో ఉన్నప్పుడు, విపత్తులో, ఆపదల్లో ఉన్నప్పుడు, అది ఆర్థిక సంబంధం అవ్వచ్చు, కుటుంబ వ్యవహారాలు అవ్వచ్చు, రకరకాలైన భయంకరమైన పరిస్థితులు మనస్సునంతటిని మనకి ఏమాత్రం శక్తి లేకుండా చేసే పరిస్థితులు మనకి ఎదురుగా ఉన్నప్పుడు, దేవుడు తన ప్రవక్తల ద్వారా, తన సేవకుల ద్వారా ఒక
జ్ఞానవాక్కునిస్తాడు. జ్ఞానవాక్, లేకపోతే బుద్ధివాక్, బుద్ధివాక్, వర్డ్ ఆఫ్ విజ్డమ్, వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ కాదు, జ్ఞానవాక్ కాదు, బుద్ధివాక్. బుద్ధివాక్ అంటే మనం ఏం చేయాలో చెప్తారు. అలాంటి సంఘటన ఈరోజు మనం చూద్దాం. 2 రాజులు 3 అధ్యాయంలో ఉంటుంది. 2 రాజులు 3 అధ్యాయంలో. దానికి ముందు మరి ఎఫ్ఎస్సి పత్రిక 4 అధ్యాయంలో ఒక మాట చూసుకొని వెళ్దాం. ఎఫ్ఎస్సి పత్రిక 4 అధ్యాయంలో 5 రకాలైన పరిచర్యలు పౌలు ప్రస్తావిస్తాడు. అపోస్తలులు, చెప్పండి, ఎవరైనా చెప్పగలరా? 5 అపోస్తలులు, అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. వెరీ గుడ్, థ్యాంక్స్ అమ్మా. అది ఎఫ్ఎస్సి పత్రిక 4 అధ్యాయంలో 11వ వచనం నుంచి చదువుతారమ్మా. మనమందరము విశ్వాస విషయంలోని దేవుని కుమారులను గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులం ఒకటి వరకు, అనగా క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగే వరకు కలవారమగు వరకు ఆయన ఇలాగ నియమించను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించాను. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై యుండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురుగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. సో ఇక్కడ 5 కార్యాలయాలు, 5 ఉద్యోగ వరములు: అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. అపాజిల్స్, ప్రాఫిట్స్, ఇవాంజలిస్ట్స్, పాస్టర్స్ ఆర్ షెపర్డ్స్ అండ్ టీచర్స్. ఇది నీ పాస్టర్ గారిలో, నీకు పరిచయం ఉన్న దేవుని సేవకుల్లో ఎవరు ఏంటి? ఆయన పాస్టర్ గారా, బోధకుడా, ఉపదేశకుడా, లేకపోతే 2 గిఫ్ట్స్ ఉన్న వ్యక్త, లేకపోతే ఆయన ప్రవక్త, ఆయన అపోస్తలుడా, లేకపోతే 2 కలిపి ఉన్నాయా, ఆయన కేవలం ఒక సువార్తికుడా? ఎవరు, ఎటువంటి పరిచర్య వరం ఆయనకుంది అన్నది నీకు తెలిసిపోతుంటది నిజంగా హృదయంతో కానీ మనం బేరీజు వేస్తే. సో ఇక్కడ పాయింట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనకి ప్రవక్తలను అనుగ్రహించాడు. మన యొక్క జీవిత వ్యవహారాల్లో, విపత్తుల్లో, క్రాస్ రోడ్స్లో ప్రవక్తుల ద్వారా దేవుడు మనకిచ్చే ఐడియాస్, ఆ యొక్క వర్డ్ ఆఫ్ విజ్డమ్ మనకి చాలా 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 ఉపయోగపడుతుంది. అలాంటి సన్నివేశం మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం ఏం చేయాలంటే, ప్రవక్తలు వీ హ్యావ్ టు పుట్ ఆన్ ఎ మైండ్ సెట్. ఎలాంటి మైండ్ సెట్, ఎలాంటి మనస్తత్వం మనం ధరించుకోవాలంటే, ప్రవచనాత్మకమైన పనికి సంబంధించిన ఒక వాతావరణం, అనే మనస్సు మనం ధరించుకోవాలి. తర్వాత ప్రవచనాత్మకమైన మాటని రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మీరు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొత్తం చదవండి. దాంట్లో అనేక మంది విశ్వాసంతో ఏ విధంగా ఒక ప్రవచనాత్మకమైన పని విషయంలో అలాంటి వాతావరణంలో జీవించారు. నోవహుకి దేవుడు ఒక వర్డ్ ఇచ్చాడు, యు బిల్డ్ ఎన్ ఆర్క్ అని. అబ్రహాంకి దేవుడు నువ్వు నీ యొక్క కంట్రీ విడిచి ప్రయాణం చేయమన్నాడు. ఇదన్నీ ప్రొఫెటిక్ వర్డ్స్, ఇవి ప్రవచనాత్మకమైన మాటలు, ప్రవచనాత్మకమైన పని అప్పచెప్పాడు. అదొక వాతావరణం. ఆ వాతావరణం అనే మనస్తత్వం వాళ్ళు కలిగి ఉన్నారు. ఈరోజు నీకు చాలా సమస్యలు ఉండొచ్చు నాకులాగా, కానీ వీటన్నిటిని మించిన ఒక ప్రవచనాత్మకమైన పని లేదా మాట, లేదా ఆ మాటలో నుంచి వచ్చే పని, దానికి సంబంధించిన వాతావరణం
అలాంటి మనస్తత్వం దేవుడు నువ్వు ధరించుకోవాలని దేవుడు పిలుస్తా ఉన్నాడు. దినకరన్ గారి సంగతి, జీసస్ కాల్స్ పరిచర్యలో మనం సేవకులంగా చాలామందికి ఆయన పనితీరు కొంత నచ్చదు. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. ఒకసారి లాంగ్ బ్యాక్ వైజాగ్లో పాల్ దినకరన్ గారు ఒక సదస్సు పెట్టాడు, పవర్ మినిస్ట్రీ అని. దాంట్లో నేను కూడా ఒక సెషన్ అటెండ్ అయ్యాను. వాళ్ళు ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చారు. జీసస్ కాల్స్ మినిస్ట్రీ గురించి మీ అభిప్రాయం చెప్పమంటే, మీ యొక్క విధానాలు చాలా నాకు నచ్చవని రాశాను. వాళ్ళు చూసుకున్నారో లేదో, కానీ ఆయన వ్యక్తిగత ప్రార్థనా జీవితం, తన యొక్క డిజిఎస్ దినకరన్ గారు ఫాదర్, ఆయన ఆయన కనికరంతో నింపబడి తను చేసే పరిచర్య, ఆయన చేసిన పరిచర్య, అవన్నీ కూడా పరిశుద్ధాత్మ వరములు ఆయన వాడిన తీరు, దేవుని సన్నిధిలో ఆయన పొందుకున్న అభిషేకం యొక్క లెవెల్స్ నిజంగా చాలా గ్రేట్ అనిపిస్తుంది నాకు. ఆయన ఒకసారి 7 నెలల పాటు హాస్పిటల్లో ఉన్నాడట అనారోగ్యంతో. అప్పుడు మన క్రైస్తవ నాయకులు చాలామంది చెన్నైలో, ఆయనంటే అంత గిట్టని వారు, అసూయపడేవారు, వీళ్ళందరూ పెద్ద పెద్ద సంస్థలు వాళ్ళు ఏం చేశారంట, ఇక అయిపోయింది దీని సంగతి, ఇతను క్లోజ్ అయిపోయాడు, జీసస్ కాల్స్ గేట్స్ మూయబడిపోతా ఉన్నాయి, ఇక రాడు ఇతను బయటికి అనుకుంటే, ఆయన చాలా కృంగిపోయాడట. అసలే అనారోగ్యంతో 7 నెలల పాటు హాస్పిటల్లో ఉంటే ఆదరించవలసింది పోయి ఇట్లా మాట్లాడుతున్నారు వీళ్ళని చెప్పేసి, మాట్లాడుతున్న వాళ్ళు తక్కువ వాళ్ళేం కాదు, బిషప్లు, పెద్ద పెద్ద పాస్టర్స్, అనేకమైన సంస్థలున్న నాయకులు, వాళ్ళ మ్యాగజైన్స్లో కూడా వేసుకున్నారంట, ఇక అయిపోయింది దీని సంగతి, జీసస్ కాల్స్ గేట్స్ మూసివేయబడినాయి అని. అయితే ఆయన ప్రార్థన చేశాడంట, ప్రభువా ఇట్లా ఉంది, ఇట్లా అనుకుంటున్నారు వాళ్ళు అని చాలా ఏడ్చాడంట. ఎంత కృంగిపోతున్నాను నేను వాళ్ళ మాటలు. మరి మనందరం మాటలు రెడీ చేసుకుందాం, వీళ్ళని అటాక్ చేయడానికని వస్తుంటారు కొంతమంది. అసలు వచ్చేదే మనోళ్ళు, మనకి వ్యతిరేకంగా ఉండేది ముఖ్యంగా మన సొంత వాళ్ళ దగ్గర నుంచే ఉంటుంది, క్రైస్తవుల్లోనే ఉంటుంది అంతా. బయట వాళ్ళు పెద్ద అవసరం లేదు మనకి వ్యతిరేకత కోసం. అయితే దేవుడు చెప్పాడంట దినకరన్ గారికి, ఏమని చెప్పాడంట, నా కుమారుడా, నీ శత్రువుల్ని నేను నాశనం చేయను, ఐ విల్ నాట్ డిస్ట్రాయ్ దెమ్, బట్ ఐ విల్ బ్లెస్ యూ, ఐ విల్ లిఫ్ట్ యూ అప్. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను హెచ్చిస్తాను. ఎట్లా? అప్పుడు దేవుడు ఆయనకు ఒక బుద్ధి వాక్, ద వర్డ్ ఆఫ్ విజ్డమ్ ఏంటంటే, యు స్టార్ట్ ద ప్రేయర్ టవర్స్, ప్రార్థనా గోపురాలు స్టార్ట్ చేయి. అప్పుడు స్టార్ట్ చేసాడంట ఆ యొక్క ప్రార్థనా గోపురాలు. ఆల్రెడీ స్టార్ట్ చేసిన ప్లేస్లో కాకుండా విస్తరింపజేసాడట అంతర్జాతీయ లెవెల్లో. ప్రతి నగరంలో, ప్రపంచంలో జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్ ఉంటుంది. ముఖ్యంగా ఇస్రాయేల్ యెరూషలేంలో, ఇస్రాయేల్ క్యాపిటల్ టెల్ అవీవ్ అనుకుంటా, అక్కడ కూడా ఉంటుంది, యెరూషలేం నగరంలో కూడా వాళ్ళ. సో దానివల్ల అతడు ఎంతగానో పరిచర్య చేయటమే కాకుండా, జీసస్ కాల్స్ పరిచర్య అవ్వచ్చు, దినకరన్ గారు చాలా ఫేమస్ అయిపోయాడు. ఆయన బహుగా ఆశీర్వదించాడు, హెచ్చించాడు. కరోనాకి ముందు అనుకుంటా, నేను ఒకసారి ఇయర్ ఎండింగ్లో దేవుని సన్నిధిలో గడుపుదామని చెప్పేసి మున్నార్ అనే ప్లేస్కి వెళ్ళాం, కేరళలో. కారులో వెళ్ళాం, నేను పిల్లల్ని తీసుకొని వెళ్ళాను. షీల రాలేదు, బట్ డ్రైవర్ రమేష్ని తీసుకొని వెళ్ళాం. చెన్నై మీదుగా వెళ్ళాం. అయితే జనవరి 5న నా కూతురు ఆశ్రిత బర్త్డే. ఆ రోజు జీసస్ కాల్స్ చెన్నైలో ప్రేయర్ టవర్లో మేము వెళ్ళాం అనమాట. వెళ్ళినప్పుడు అక్కడ ఒక సిస్టర్ గారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి మంచి ప్రవచనం చెప్పారు. ప్రేయర్ రూమ్స్ ఉంటాయి అక్కడ. అక్కడికి వస్తున్నారండి జనం, తండోపతండాలుగా వస్తున్నారు, ముఖ్యంగా అన్ని జనులు. అసలు ఒక ప్రవాహంలాగా వస్తున్నారు. ఆయన అప్పటికే చనిపోయారు. దినకరన్ గారు, పాల్ దినకరన్ గారు నాయకత్వంలో జరుగుతూ ఉంది. చూసారా,
ఆ ప్రేయర్ టవర్ యొక్క స్కోపు, దాని దాని తీరు ఎలా ఉందో చెన్నైలో, అలాగ ప్రతి నగరంలో ఉంది. ఇది వర్డ్ ఆఫ్ విజ్డమ్. ఇలాంటి మాట నీకు అనుగ్రహించాలని. అంటే ప్రేయర్ టవర్ స్టార్ట్ చేయమని కాదండి, దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఇలాంటి ఐడియాస్ మన యొక్క విపత్తులు. సో సమయం అయిపోతుంది కాబట్టి మనం విల్ గో టు 6:09 అయింది. విల్ గో టు 2 కింగ్స్ 3వ అధ్యాయం. ఆ, ఈ రాజులు, 2వ రాజులు 3వ అధ్యాయంలో ఒక సన్నివేశం ఉంటుంది. ఏంటంటే అది, అక్కడ ఇస్రాయేల్ రాజు జెరోబామ, ఇస్రాయేల్ రాజు ఒకసారి తీసారండి. ఇస్రాయేలు రాజు పేరు, ఓల్డ్ టెస్టమెంట్ 2 కింగ్స్ చాప్టర్ 3. యెహోరాము, అహాబు కుమారుడైన యెహోరాము, తర్వాత యూదా రాజు అయిన యెహోషాపాతు, తర్వాత ఎదోము రాజు, ఈ ముగ్గురు రాజులు కలిసి మోయాబు రాజు మీదకి వెళ్తారు యుద్ధానికి. ఎందుకంటే ఈ మోయాబు రాజు ఇస్రాయేలు రాజు అయిన యెహోరాము మీద తిరుగుబాటు చేస్తాడు. అప్పటి వరకు పన్ను కట్టేవాడు మోయాబు రాజు. మోయాబు అనేది ఇస్రాయేలు రాజ్యానికి పొరుగు రాజ్యం. ఇస్రాయేలు రాజుకి పన్ను కట్టేవాడు ఎవరు? ఈ మోయాబు రాజు. మోయాబు రాజు పేరు కూడా ఉంటుంది ఇక్కడ. స్నానం చేయాలి కదా. ఓకే. ఆ, మోయాబు రాజు అయిన మేషా 4వ వచనంలో, ఈ మేష పన్ను కట్టేవాడట. ఎందుకు ఏం కట్టేవాడంట? 1,00,000 గొర్రె పిల్లలు, గల 1,00,000 గొర్రె పొట్టేళ్ళు ఇస్రాయేలు రాజునకు పన్నుగా ఇచ్చింది. కానీ ఆహాబు, ఈ ఇస్రాయేలు రాజు అయిన యెహోరాము యొక్క తండ్రి ఆహాబు చనిపోగానే ఏం చేస్తాడు? 5వ వచనంలో, మోయాబు రాజు ఇస్రాయేలు రాజు మీద తిరుగుబాటు చేస్తాడు. అందువలన యెహోరాము షోమ్రోలు నుండి బయలుదేరి ఇస్రాయేల్ వారిని అందరిని సమకూర్చాడు. యెహోషాపాతులకు వర్తమానం పంపి, సో వీళ్ళ ముగ్గురు ఏం చేస్తారంటే ఎదోము రాజుని కూడా కలుపుకుంటారు. ఎదోము రాజు ఆల్మోస్ట్ వీళ్ళ యూదాలో ఒక భాగంగా ఉన్నాడు అప్పటికే. సో ముగ్గురు రాజులు, ఇస్రాయేలు రాజు, యూదా రాజు, ఎదోము రాజు, వీళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళ సైన్యాన్ని అంతటిని తీసుకొని ఈ యొక్క మోయాబు రాజు మీదకి దండయాత్రకి వెళ్తారు, యుద్ధానికి వెళ్తారు. వాళ్ళు వెళ్ళినప్పుడు దేవుణ్ణి సరిగ్గా అడగరు, కానీ వెళ్తారు. ఆ రోజుల్లో ఒక ప్రవక్త ఉన్నాడు అక్కడ, తన పేరు ఎలీషా. ఏలియా యొక్క శిష్యుడు ఎలీషా. దయచేసి ఆలకించండి, కొద్దిగా మనం దీని మీద అటెన్షన్ పే చేద్దాం. ఇక్కడ విషయం ఏంటంటే, ఒక విపత్తులో, ఒక క్రైసిస్లో ఉన్నప్పుడు ఒక ప్రవక్త ఇచ్చిన మాట ఏ విధంగా ఉపయోగపడింది, ఇది మన కొరకు రాయబడింది. ఈ 1వ రాజులు 2వ రాజులు యాక్చువల్గా 1 బుక్. అది 1వ సమూయేలు 2వ సమూయేల్ని ఆ రోజుల్లో మొదటి బుక్గా భావించేవారట. దాని కంటిన్యూషన్గా ఇది 2వ బుక్గా వాడేవారట, పరిగణించేవారట. ఏది? 1 రాజులు 2వ రాజులు. ఈ ఈ దినవృత్తాంతాలు అనే పుస్తకం ఉంటుంది కదా, 1 దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు. 1 దినవృత్తాంతములంతా వంశావళులు, డేవిడ్ వరకు లాస్ట్. 2వ దినవృత్తాంతములు చూస్తే ఆల్మోస్ట్ 1 రాజులు 2వ రాజులకి ఈక్వల్గా ఉంటుంది. 1 రాజులు 2వ రాజులు, ఆ పేరే ఉంది కదా, రాజుల యొక్క స్టోరీస్ అవి మన కొరకు. మరి పేతురు గ్రంథంలో, 1వ పేతురు గ్రంథంలో మీరు రాజులైన యాజక సమూహం అని ఉంది. రాజుల గురించి మనం స్టడీ చేయాలి. ఆ తర్వాత మనం గమనించవలసింది ఏంటంటే, ఇక్కడ 2వ దినవృత్తాంతములు, అది రాయబడిన తీరు ఏంటంటే, రాజుల యొక్క తీరుని ఒక ఆ యొక్క
దేవాలయం లేకపోతే ఆ మందిరం, టెంపుల్ యొక్క పరిచర్యతో సరిపోల్చి రాసిన పుస్తకం అది. 1 రాజులు 2 రాజులు అయితే మోషే ధర్మశాస్త్రాన్ని సరిపోల్చి రాసింది. రాజుల యొక్క తీరుని మోషే ధర్మశాస్త్రానికి సరిపోల్చి రాసిన తీరు, అదే తేడా. అదర్వైజ్ రెండు ఒకటేలాగుంటాయి. సో ఈ రెండు మనకు అవసరమే. నువ్వు నీ యొక్క జీవితంలో దేవుడు నీకు అనుగ్రహించిన పరిధి, దేవుడు నీకు అనుగ్రహించిన శక్తి, దేవుడు నీకు అనుగ్రహించిన అనాయింటింగ్, దేవుడు నీకు అనుగ్రహించిన సమస్తం, టెరిటరీ, దేవుడు నిన్ను రాజుగా రాణిగా పిలిచాడు కదా. నీ యొక్క తీరుతెన్ను, నీ యొక్క పరిపాలన, నీ యొక్క నడవడిక, నీ యొక్క తీరు, అనాయింటింగ్ క్రింద నువ్వు సంచరిస్తున్న, నిన్ను నువ్వు నడిపించుకున్న నీ లైఫ్ యొక్క హోల్ జర్నీ రెండిటిని కంపేర్ చేసుకోవాలి. ఒకటి దేవుని యొక్క ఆలయం పాత నిబంధనలో, రెండోది మోషే ధర్మశాస్త్రం. వీటికి భలే ఉపయోగపడుతుందంట ఈ 2 బుక్స్. ఓకే, 2వ రాజుల్లో 3వ అధ్యాయంలో మనం ఉన్నాం. ఇక్కడ 3 రాజులు వెళ్తారు. అక్కడ ఎలీషా. ఇక్కడ చూడండి, వాళ్ళకు ప్రాబ్లం వస్తుంది. ఏంటంటే వాళ్ళు ఏ దేశాన్ని అయితే అటాక్ చేయాలని వెళ్తున్నారో ఆ దేశపు సరిహద్దుల దగ్గరికి రాగానే అక్కడ వాటర్ అయిపోతుంది. సర్వ సైన్యానికి, 3 రాజుల సైన్యానికి వాటర్ లేదు అక్కడ. అప్పుడు వాళ్ళకి ఏం చేయాలో చేతులు కాళ్ళాడు. వాటర్ లేదు, చాలా దూరం వచ్చారు. అసలు మామూలుగా అయితే ఒక సైడ్ నుంచి అటాక్ చేయాలి ఆ దేశాన్ని, కానీ వేరే సైడ్ నుంచి, దాదాపు దక్షిణ ప్రాంతం నుంచి అటాక్ చేయడానికి వచ్చారు. చాలా దూరం ప్రయాణించి వచ్చారు 3 రాజులు. అప్పుడు ఇప్పుడు ఏం చేయాలో వాళ్ళకి పాలుపోక అక్కడ ఒక మాట అంటాడు. 11వ వచనం, యెహోషాపాతు అంటే యూదా రాజు ఏమంటాడంటే, యెహోషాపాతు అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా అని అడిగాను. అంతటా ఇశ్రాయేలు రాజు సేవకులలో ఒకడు, ఏలియా చేతుల మీద నీళ్లు పోయొచ్చు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా, ఈ ఒక్క వచనంలో చాలా విషయాలు ఉన్నాయి. యూదా రాజు యెహోషాపాతు ఒక హ్యాబిట్ ఉంది ఆయనకి. ఏంటి? ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళటం. ఈ రోజుల్లో మన ప్రాబ్లం ఏంటంటే ఎవరు కరెక్ట్ ప్రవక్త, ఎవరు కరెక్ట్ ప్రవక్త కాదు. అది ఖచ్చితంగా నేను వివేచించాలి. ఇక అలాగని చెప్పి అందరినీ రాంగ్ ప్రాఫిట్స్, ఫాల్స్ ప్రాఫిట్స్ అనుకోకూడదు. తప్పుడు ప్రవక్తలని అందరిని అనుకోకూడదు. అసలు నమ్మటమే మానేస్తారు కొంతమంది ప్రవక్తల్ని, ప్రవచనాలని. అలా చేయకూడదని ఉంది కొరింథీ పత్రికలో. మరి తెస్సలోనిక పత్రికలు కూడా ఉంటుంది, ప్రవచనాన్ని మనం ఖాతరు చేయాలి అని. యాక్చువల్గా ద హోల్ స్క్రిప్చర్స్ ఒక రకంగా అవి ప్రాఫెసీస్, ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్ అది. సో ఇక్కడ యెహోషాపాతు యూదా రాజు, ఇక్కడ ఎవరైనా ప్రవక్త ఉన్నాడా అని అడిగినప్పుడు ఒక వ్యక్తి చూడండి ఎంత అబ్జర్వ్ చేశాడో. ఆ వ్యక్తి ఎవరు? ఇక్కడ ఇశ్రాయేలు రాజు సేవకులలో ఒకడు. అతని పేరు చెప్పలేదు, కానీ ఇశ్రాయేలు రాజు ఎవరు? ఈ ఫస్ట్ మనం చూసాం కదా, యెహోరాం. ఈ యెహోరాముకి సేవకుల్లో ఒకడు ఏం చెప్తున్నాడు? అయ్యా, ఒకప్పుడు ఏలియా అనే ప్రవక్తకి ఒక అసిస్టెంట్, ఒక అతను ఉండేవాడు ఎలీషా అని, ఆయన ఇక్కడ ఉన్నాడని చెప్తాడు. ఎక్కడున్నాడు? వీళ్ళందరూ 3 సైన్యాలు తీసుకొచ్చిన ఆ యొక్క మోయాబు బార్డర్లో ఉన్నాడు అతను. ఈ మోయాబు బార్డర్లో ఈ ఎలీషాకి ఏం పని? ఇక్కడ ఇద్దరిని చూపిస్తున్నాడు ఈ గ్రంథకర్త. ప్రాఫెట్ని చూపిస్తున్నాడు, ప్రాఫెట్ లైఫ్ స్టైల్ని. ప్రాఫెట్ ఎంత సెన్సిటివ్గా ఉన్నాడో హోలీ స్పిరిట్ గాడ్. నాకు ఒక దేవుని సేవకుడు తెలుసు. అతడు తన భార్య చనిపోయినప్పుడు 7 years భలే ఒంటరితనం అనుభవించాడట. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నేను ఒకనొక రాష్ట్రపు ముఖ్యమంత్రి నన్ను ఆహ్వానించాడు, తన దగ్గర ఉండమన్నాడు, నాకు ఒక ఇల్లు ఇచ్చాడు, తనకి కాపరిగా ఉండమన్నాడు. నేను ఆ 7 సంవత్సరాలు నా ఒంటరితనంతో సఫర్ అవుతూనే తనకి, ఆ ముఖ్యమంత్రికి నేను కాపరిగా ఉన్నానని చెప్పాడు. ఒక ప్రవక్త కాలింగ్ ఏ విధంగా ఉందండి? దేవుని సేవకులారా, మీరు
ప్రవక్త అయి ఉండొచ్చు. నా మాటలు వింటున్న నీలో నీవే ఒక ప్రవక్తవై ఉండొచ్చు. కనుక దేవుడు ఎక్కడ ఉండమంటే అక్కడ, అసలు ఈ మోయాబు బార్డర్లోకి వచ్చి అక్కడ ఉన్నాడు ఎలీషా. అది తన సొంతూరేం కాదు, దేవుడు నడిపించుంటాడు అక్కడ ఉండమని. ఎందుకంటే ఒకనొక రోజు ఈ ముగ్గురు రాజులు తన సైన్యాలను తీసుకొని అక్కడికి వస్తారు, నీ అవసరం ఉంటుందని చెప్పి. ఈ మాట, ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు? రాజు సేవకుల్లో ఒకడు. ఏ రాజు అతను? దేవుడంటే పెద్దగా, దేవుని విధానాలు పెద్దగా ఖాతరు చేయని ఇస్రాయేలు రాజు తన సేవకుల్లో ఒకడు ఇది అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక అతను ఉన్నాడు ఎలీషా అని. సరే, యెహోషాపాతు, యెహోవా ఆజ్ఞ ఇతని ద్వారా, అంటే ఎలీషా ద్వారా మనకు దొరుకున నేను ఇశ్రాయేలు రాజును యెహోషాపాతును ఎదోము రాజును అతని యొద్దకు పోగా. అప్పుడు మనకి టైం ఎక్కువ లేదు కాబట్టి కథ షార్ట్గా చెప్పేస్తాను. ఈ ముగ్గురు వెళ్తారు ఎలీషా దగ్గరికి. ఎలీషా దగ్గరికి వెళ్ళంగానే ఎలీషా అక్కడ ఇశ్రాయేలు రాజుతో ఏమంటాడు తెలుసా? ఏమి నా దగ్గరికి వచ్చావు, నాతో నీకేం పని? నీకు ప్రవక్తలు ఉన్నారుగా, నువ్వు నీ తండ్రి కట్టిన ఆ యొక్క విగ్రహాలు, ఆ బయలుదేవత యొక్క విగ్రహం అవన్నీ పడగొట్టావు, కానీ అధికారికంగా విగ్రహారాధనకి సంబంధించిన విధానాల్ని నువ్వు రూపుమాపలేదే. ఈ యెహోషాపాతు, ఈ యూదారాజు గాని నీతో రాకపోతే నేను కనీసం నిన్ను మీట్ అయ్యేవాడిని కాదు అని చెప్తాడు. అప్పుడు ఏమంటాడంటే, ఆ 15 వచనం, నా యొద్దకు వీణ వాయించగల ఒకరిని తీసుకొని రమ్ము. వీణ వాయించేవాడిని అక్కడ వీణ అంటే సమ్ స్ట్రింగ్డ్ తీగ స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్స్, ఈ రోజుల్లో మనకి గిటార్స్ లాగా అనమాట. ఎప్పుడైతే ఈ వీణ వాయించేవాడిని తీసుకొస్తారో అక్కడ ఏం జరిగింది? యెహోవా హస్తం అతని మీదకి వచ్చింది. అప్పుడు ఏం చెప్పాడంటే, 16వ వచనం చాలా ఇంపార్టెంట్. 15వ వచనంలో ఏముంది? వాద్యకుడు ఒకడొచ్చి వాయించుచుండగా యెహోవా హస్తం అతని మీదకి వచ్చింది కనుక అతడు ఈ మాట ప్రకటన చేసింది. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలా గోతులు తవ్వించండి. ఇప్పుడు వాళ్ళందరూ సైన్యం అక్కడ ఉన్నారు, 3 దేశాల సైన్యం. ఈ రాజులు వచ్చి ఈ ప్రవక్త దగ్గర అడుగుతున్నారు, మేము ఏం చేయాలో మాకు తెలియట్లేదు, దేవుడు అని చెప్తాడో మాకు చెప్పండి అంటే ఆయన అంటున్నాడు, మీరున్న చోట ఈ లోయలో చాలా ఏమంటాడు, గోతులు తవ్వించండి. నీళ్ళు లేక అల్లాడుతుంటే గోతులు తవ్వించమంటున్నాడు. అసలు సమస్య ఒకటి ఉంది, ప్రాబ్లం ఉంది అక్కడ. నీళ్ళు లేవు, మనుషులందరికీ నీళ్ళు లేవు, అసలు ఏమీ వాటర్ లేదు అక్కడ. కానీ ఆ సమస్యని డీల్ చేయమంటలేదు. ఆ సమస్యను అలా పక్కన పెట్టి, లేకపోతే ఆ సమస్య అలా ఉంటుండగానే వేరే పని చేయమంటున్నాడు. దట్ ఈస్ ద ప్రిన్సిపల్ హియర్. మన సమస్య ఉంటుండగానే విశ్వాసంతో మనం మూవ్ అవ్వటానికి దేవుడు విశ్వాసానికి సంబంధించిన ప్రవచనాత్మకమైన ఒక కార్యాన్ని చేయమంటాడు. అది మన సమస్యను కూడా తీరుస్తుంది. ఇక్కడ ఈ లోయలో గోతులు తవ్వమన్నప్పుడు ఏమవుతుందంటే, ఈ మోయాబు రాజు మీదకి కదా వీళ్ళు ముగ్గురు వచ్చారు. ఎదోము రాజు ఈ ముగ్గురులో ఒకడు. ఈ ఎదోము రాజు యొక్క ఆ ఎదోము రాజ్యంలో నుంచి ఎంటర్ అవ్వాలని యుద్ధంకి వస్తారు మోయాబు బార్డర్లోకి. ఈ గొయ్యలు తవ్విన తర్వాత, ఈ లోయలో చాలా గోతులు తవ్విన తర్వాత ఏమవుతుందంటే, ఈ ఈ యొక్క ఎదోము దేశంలో నుంచి అక్కడ బాగా వర్షాలు పడి, అది ఈ లోయ కదా ఇది, ఈ ముగ్గురు రాజుల్లో ఒక రాజు ఎదోము రాజు కదా, ఆ రాజ్యంలో వర్షాలు బాగుపడి అక్కడి నుంచి నీళ్ళు వచ్చేసి వీళ్ళు తవ్విన గోతులన్నీ నిండిపోయి ఉంటాయి. ఎక్కడొచ్చింది వర్షం? వాళ్ళ వెనక ఎక్కడ ఉన్న దేశంలో వచ్చింది. ఆ పల్లానికి ఆ నీళ్లు కొట్టుకొని వచ్చి ఇక్కడ వాళ్ళు తవ్విన గోతుల్లో వాటర్ నిండిపోయింది. వాళ్ళు గోతులు తవ్విన దగ్గర వాటర్ రాలేదు, వర్షాలు పడలేదు. ఇదంతా చూస్తా ఉన్నాడు ఈ శత్రు మోయాబు రాజు. ఇదంతా ఆయన ఏం చేస్తున్నాడు? వచ్చి సైన్యాన్ని అంతటిని బార్డర్ దగ్గరికి వచ్చి చూస్తున్నాడు దూరం నుంచి. వాటర్తో నిండిపోయింది ఈ యొక్క గోతులన్నీ.
ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వాళ్ళకి ఆ సైన్యానికి నీరు దొరకటం ఒక్కటే కాదు, తాగటానికి నీరు ఒక్కటే కాదు, ఆ ఎదురుగున్న శత్రు రాజ్యాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ వాటర్ ప్రాబ్లం తీర్చడం ఒక్కటే కాకుండా ప్రవక్త యొక్క మాటని వాళ్ళు తీసుకున్నప్పుడు, ఆ డైరెక్షన్ తీసుకున్నప్పుడు, ఆ యొక్క దప్పిక తీరటమే కాదు, ఆ సర్వ సైన్యానికి, 3 దేశాల సైన్యానికి నీళ్లు తాగటానికి, నీళ్లు అసలు నీళ్లు దొరకటమే కాకుండా దేవుడు ఏం చేస్తాడు చూడండి. ఆ మోయాబు రాజు, ఆ శత్రు రాజు దూరం నుంచి చూస్తున్నప్పుడు ఉదయాన్నే లేచాడంట, పాపం మనకులాగే ఏ కాఫీయో తాగుతా చూస్తా ఉన్నాడంట. ఈ నీళ్ళు ఏంటారు, ఇదేంటి కొద్దిగా తేడాగా ఉంది, ఇదంతా ఏంటి లిక్విడ్ అక్కడ. ఆ యొక్క సూర్యరశ్మికి ఈ నీళ్లు రెడ్ కలర్లో కనపడినాయి అంట సార్కి. అప్పుడు అనుకున్నాడంట, ఇదిగిదిగో మనం విన్నాం కదా 3 రాజులు వాళ్ళ సైన్యాలను తీసుకొని మన దేశం మీదకి వస్తున్నారని, వీళ్ళ పని అయిపోయింది, వాళ్ళు కొట్టుకు చచ్చారు, మనం వెళ్ళి వాళ్ళ సామాన్లను తెచ్చుకుందాం, వాళ్ళ ఆయుధాలను తెచ్చుకుందాం పదండి అని సైన్యాన్ని వేసుకొచ్చాడంట. నిజానికి ఇది నీళ్లు ఆయనకి ఏమో రక్తంలా కనపడి, వీళ్ళందరూ కొట్టుకొని చచ్చిపోయారు, రక్తపు మడుగులో ఉన్నారు, రక్తం ప్రవాహంగా కనిపిస్తుంది నాకు అని చెప్పేసి వచ్చేసాడు మోయాబురాజు. అప్పుడు ఏం చేశారు వీళ్ళు, శుభ్రంగా వాళ్ళని చంపేసేసి ఊచకోత కోసి వాళ్ళ పట్టణాలను నాశనం చేసి వాళ్ళ ఊరిని ధ్వంసం చేసి వాళ్ళ పొలాలను నాశనం చేశారు, వాళ్ళ పట్టణాలను నాశనం చేశారు, వాళ్ళ వాటర్ సోర్సెస్ అన్నిటిని డిస్ట్రాయ్ చేశారు. అలా చేయమని చెప్పాడు ఎలీషా, అలా చేశారు. గొప్ప విక్టరీ. అయితే ఈ మోయాబు రాజు ఏం చేస్తాడు, యాక్చువల్లీ మోయాబు రాజుని అంతం చేయాలని కదా వాళ్ళు, ఆ మోయాబు రాజు పన్ను కట్టడం లేదు, తిరుగుబాటు చేస్తున్నాడని ఒక లెసన్ అతనికి ఇవ్వాలని చెప్పేసి ఆయన్ని ఓడించి ఆయన్ని దారికి తేవాలని చెప్పి వాళ్ళ ముఖ్య ఉద్దేశం. ఆ పర్పస్ సాల్వ్ అయింది. చివరికి అతను ఒక సన్నివేశంలో ఆయన వదిలేసి వీళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళ దేశాలకి, వాళ్ళు ఈ 3 రాజులు. ఆయన ఏం చేస్తాడు, ఒక హిస్టరీ రాపిస్తాడు ఆ మోయాబు రాజు. నేను యుద్ధం వీరోచితంగా చేసి జయించాను, వాళ్ళు 3 నా మీద నిలబడలేకపోయారని రాస్తాడు. కానీ 1 రాజు 2 రాజులు 2వ దినవృత్తాంతంలో అసలు చరిత్ర ఉంది. చరిత్ర విషయంలో కూడా ఇట్లానే 2 రకాలు ఉంటాయి, ఒకటి కరెక్ట్, ఒకటేమో ఫాల్స్. ఈ కరెక్ట్ అయిన చరిత్రను మనం గుర్తుపట్టాలి. ఏ చరిత్ర అయినా, మన దేశ చరిత్ర అవ్వచ్చు, ప్రపంచ చరిత్ర అవ్వచ్చు. సో ఇదండి. ఇప్పుడు మరి సమయం ఎంత అయింది, 6:26, ఇంకా 4 minutes ఉంది కాబట్టి నేను కంక్లూడ్ చేస్తాను. మనం ఏం చేయాలి ఇక్కడ, ఈ యొక్క సంఘటన ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నీ జీవితంలో ఒక ప్రవక్తని నువ్వు గుర్తుపట్టాలి. మనకు తెలిసిన సేవకుల ప్రవక్త ఎవరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళటమో, లేకపోతే ఒకనొక బిజినెస్ మ్యాన్ ఒకనొక సేవకుడి దగ్గరికి వచ్చి, అయ్యా నా బిజినెస్ని నేను చాలా దివాలా తీశాను, నేనేం చేయాలో తెలియట్లేదు, ఇప్పుడు ప్రార్థన చేసి నేనేం చేయాలో నాకు చెప్పవా అంటే, ఆ సేవకుడు ప్రార్థన చేసి, ఏ బిజినెస్ అయితే నువ్వు చేసి నష్టపోయావో అదే మళ్ళీ చేయమంటున్నాడు దేవుడు అని చెప్పాడు. ఆయన వెళ్ళి అదే వ్యాపారం మళ్ళీ చేసినప్పుడు దేవుడు బహుగా ఆశీర్వదించాడట. సో ఈరోజు నీ సమస్య ఏంటి, అప్పుల, ఆర్థిక పరిస్థితుల, లేకపోతే అసలు ఇన్కమ్ లేదా, లేకపోతే కుటుంబంలో బిడ్డలతోటి, చిల్డ్రన్ తోటి. ఒక సేవకుడు నాకు ఫోన్ చేశాడు నిన్నే, నా నా బిడ్డని నేను పోగొట్టుకున్నాను బాబీ, ఏమైందంటే, నేనెంత పెంచాను నీకు తెలుసు కదా, నేనెంత అపురూపంగా పెంచాను, మరి డిగ్రీ వచ్చే వరకు, లేకపోతే ఇంటర్మీడియట్ రేంజ్ వచ్చే వరకు వాళ్ళు ఏ క్యాస్ట్ కూడా చెప్పలేదు మేము వాళ్ళకి, ఇండియన్ క్రిస్టియన్ అని పెట్టాం వాళ్ళకి, ఇండియన్ క్రిస్టియన్. మా పిల్లలకి కూడా ఇండియన్ క్రిస్టియన్ అనే పెట్టాను నేను. ఆ, మరి అలాగా ఒకరోజు ఫోన్ చేసి, ఆ డాడీ మమ్మీ మనదే క్యాస్ట్ అని అడిగింది నా బిడ్డ. అలా పెంచాం. ఈరోజు విశ్వాసాన్నే ప్రశ్నిస్తూ
విశ్వాసంలో నిలిచి ఉండటానికి ఇష్టపడటం లేదు నా బిడ్డ. అన్ని జనులను ఏమైనా మ్యారేజ్ చేసుకుంటుందేమైనా భయంగా ఉంది నాకు అని చెప్పి పాపం చాలా దుఃఖంతో చెప్తా ఉన్నాడు. ఇలాంటి సమస్య ఏమైనా ఉందా నీ జీవితంలో? కుటుంబంలో పిల్లల గురించి కానీ, సంబంధ బాంధవ్యాలు అవ్వచ్చు, ఏ సమస్య అయినా సరే ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి నువ్వు. ఆ ప్రవక్త ఇచ్చే మాట, ఏమైంది బాబీ గారికి ఈరోజు ఇట్లా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారేమో. నో నో నో, ఇట్ ఈస్ స్క్రిప్చురల్. దేవుని వాక్యానుసారం ఇది. దేవుని వాక్యానుసారం ఇది. దేవుని వాక్యంలో నేను అందుకే కొన్ని చూపించాను మీకు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 5-fold మినిస్ట్రీ, అపోజల్స్, ప్రాఫెట్స్, అపోస్తలులు, ప్రవక్తులు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు, పరిచర్య. ఒకవేళ ఇప్పటికే దేవుని వాక్యము నీకు వచ్చిందేమో, ఏదైనా ఒక ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడేమో నీతో, లేదా ఇంకా నీకు ప్రవక్త ద్వారా వచ్చే ఆ యొక్క బుద్ధి వాక్కు సారీ అండి, మా పాప కాలేజీకి వెళ్ళి హడావిడి మార్నింగ్. అయితే మరి ఈ ప్రవక్త అనే సేవకుడిని నువ్వు గుర్తుపట్టి, ఆ ఇశ్రాయేలు రాజు యొక్క దగ్గర ఉండే ఒక పనివాడు ఒకడు ఏ విధంగా ఎలీషాని గుర్తించాడో, మరి అలాంటి ఆ, ఒక వివేచించి ఎవరు దగ్గరికి వెళ్తే మనకి మన జీవితానికి ఒక బుద్ధి వాక్కు, అంటే వర్డ్ ఆఫ్ విజ్డమ్. బుద్ధి వాక్ అంటే ఏం చేయాలి అని ఒక డైరెక్షన్ ఇచ్చే వాక్యం. ఇప్పుడు చూడండి, ఆ ముగ్గురు రాజులు అక్కడ సైన్యంకి నీళ్లు లేని ఒక స్థితికి, ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలీషా ఏం చెప్పాడు? ఈ లోయలో చాలా గోతులు తవ్వమన్నాడు. ఒక బుద్ధి వాక్ ఇచ్చాడు, ఒక ఐడియా ఇచ్చాడు. దాని ద్వారా ఏమైంది? సైన్యానికి నీళ్లు దొరకటమే కాకుండా అసలు ఆ శత్రురాజు మీద గొప్ప విజయం సాధించారు. ఇలాంటిదే మన యొక్క సమస్య ఏదైనా సరే, దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకులు, ప్రవక్తల ద్వారా ఒక బుద్ధివాక్కు, ఒక ఐడియా ఇస్తాడు. అది మనం చేసినప్పుడు, విశ్వాసంతో అడుగు వేసినప్పుడు, రాత్రి స్వరూప్ గారితో కూడా చెప్తా ఉన్నాను నేను, మన స్వబుద్ధి మీద ఆనుకోకూడదంట. మనం ఏం చేయాలి? నీ దేవుడైన యెహోవా యందు నీ పూర్ణ హృదయంతో నమ్మకం ఉంచుము. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్. అప్పుడు ఏం జరుగుతుంది? ఆయన నీ త్రోవలను సరళం చేయను. సో ఫెయిత్ తోటి, విశ్వాసంతో మనం ఒక ఒక మిషన్ చేయాలి. ప్రొఫెటిక్ మిషన్, ప్రవచనాత్మకమైన ఒక ఐడియా, ప్రవచనాత్మకమైన కార్యం ఒకటి, అది సంపాదించుకొని అది చేయాలి. అప్పుడు అది మన అవసరాలు తీర్చడమే కాకుండా, మన సమస్యలను తీర్చడమే కాకుండా, మనకి గొప్ప నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్లోకి తీసుకెళ్తుంది. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లైఫ్లోకి తీసుకెళ్తుంది. నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్తుంది మన విశ్వాసం విషయంలో కానీ. సో ఒక వాక్యం చదువుకొని ముగించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చదువుదామండి. 12:1. ఎవరైనా తీస్తే చదవండి అమ్మా. హెబ్రీ 12:1. గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. సో ఏం చేయాలి? మనం సువార్త అనే నేలని ఆధారం చేసుకొని సాము చేయాలి. నేల విడిచి సాము చేయకూడదు. సువార్త ఏం చేస్తుంది? అంతకంతకు విశ్వాసం తీసుకెళ్తుంది, అంతకంతకు విశ్వాసం ఇస్తుంది. ఈ సువార్త అనే నేల మీద ఉండి ఏం చేయాలి? నీ జీవితంలో ఒక ప్రవక్త ఎవరు అని నువ్వు గుర్తుపెట్టి, ప్రవక్త వేరు, పాస్టర్ గారు వేరండి. ఒకసారి పాస్టర్ గారిలో ప్రవక్త వరం కూడా ఉండుండొచ్చు. ప్రవక్తలు ఏం చెప్తారు? భవిష్యత్తు ఒకటే చెప్పరు. సమస్యని, భవిష్యత్తుని కాకుండా అసలు ఏం చేయాలో చెప్తారు వాళ్ళు.
దే 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 ఆర్ నాట్ జస్ట్ ఫోర్ సియర్స్, దే ఆర్ ఫోర్త్ సియర్స్. అంటే భవిష్యత్తు చూసేవాళ్ళు ఒకటే కాదు, భవిష్యత్తు చూసి అసలు ఏం చేయాలో చెప్పేవాళ్ళు ప్రవక్తలు. ఇక్కడ ఎలీషా చెప్తా ఉన్నాడు, నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నాను ఆ దేవుడు మీకు ఈ శత్రు రాజ్యం మీద జయాన్ని కూడా ఇస్తాడు అని చెప్పి. ఎందుకంటే ఇశ్రాయేలు రాజు, యూదా రాజు, ఆ రాజ్యానికి దేవుడు మాటిచ్చాడు మోషే ధర్మశాస్త్ర ప్రకారం. ఆ మాట నెరవేర్చుకోవడానికి ఆ మోయాబు రాజుని అణిచివేస్తాడు దేవుడు. ఆ యొక్క సంకల్పం కొరకు ఏం చేయాలి, ఆ రోజు ఏం చేయాలో చెప్పాడు, చాలా గోతులు తవ్వండి. ఎక్కడి నుంచి వర్షం వస్తుందో మీకు అనవసరం, ఎక్కడి నుంచి ఆ గోతుల్లో నీళ్ళు వస్తాయి మీకు అనవసరం, తవ్వండి అంటే తవ్వారు. ఎక్కడి నుంచి వచ్చింది నీళ్లు? ఎక్కడో వాళ్ళ వెనక దేశంలో ఆ, ఎదోము దేశంలో వర్షం పడితే అదంతా నీళ్ళన్నీ కొట్టుకొని వచ్చి ఈ యొక్క వాళ్ళు తవ్విన గోతులు నిండిపోయి. ఎన్ని తవ్వారో మరి, చాలా తవ్వారట. ఆ తవ్విన చోట వర్షంగా వచ్చింది అనుకోండి, ఈ మోయాబు రాజు అరే అది రక్తం కాదురా వర్షం అని అనుకోగలడు. అందుకనే వర్షం అసలు నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి తెలియదు ఆ మోయాబు రాజుకి. అంత దేవుని కార్యం జరిగింది అక్కడ, దేవుని ఉపాయం, ఒక ఐడియా. సో దేవునికి స్తోత్రం. మరి ఈ మాటల ద్వారా కనుక ఒకసారి ఇది మీకు జ్ఞాపకం చేస్తాను ఏంటంటే, గెట్టింగ్ రెడీ టు రిసీవ్ ఎ ప్రొఫెటిక్ వర్డ్. నీ జీవితంలో ప్రవచనాత్మకమైన ఒక మాట నువ్వు పొందుకోవడానికి నువ్వు సిద్ధపడాలి. రెండోది, పుట్టింగ్ ఆన్ ఎ మైండ్ సెట్ ఆఫ్ ప్రొఫెటిక్ మిషన్ అట్మాస్ఫియర్. ఎలాంటి వాతావరణం ఇప్పుడు చదివాం కదా, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదివాం కదా. ప్రవచనాత్మకమైన ఒక పనికి సంబంధించిన వాతావరణం అనే మనస్తత్వాన్ని ధరించుకోవాలి. ప్రవచనాత్మకమైన పనికి సంబంధించిన వాతావరణం అనే మనస్తత్వాన్ని ధరించుకోవాలి. ఇక్కడ చూడండి, 1వ హెబ్రీ 12, ఇంత గొప్ప సాక్షి సమూహం, అబ్రహాము, నోవా, ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా, వాళ్ళందరి గురించి 11వ అధ్యాయంలో వాళ్ళు విశ్వాసంతో ఏ విధంగా ప్రవచనాత్మకమైన పనులు చేశారు అది వివరిస్తూ, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించుండగా మనం ఏం చేయాలట, విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంతో పరిగెత్తాలంట, ఓపికతో పరిగెత్తాలి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ అండి. మనందరినీ దేవుడు దీవించింది గాక. ఓవర్ టు సిస్టర్ ఝాన్సీ గూడపాటి గారు. థ్యాంక్ యూ అన్న. మరి చాలా చక్కని వర్తమానాన్ని అందించారు. తెల్లవారుజామునే దేవుని ప్రజలు లేచి ప్రార్థన చేయాలని చెప్పారు, ఒక హెచ్చరిక. మరి దేవుని ప్రవచనాత్మకమైన మాట మనం ఎలా పొందుకోవాలి, మరి విశ్వాసం గురించి యేసు ప్రభువు సిరి విశ్వాసం వెలిచూపు. మరి మనం ఏది సెలెక్ట్ చేసుకుంటున్నాం? రక్షణలో చాలా ఉన్నాయని, ఆశీర్వాదం, మార్పు, విమోచన, పరలోకం, స్వస్థత, అనేకమైన అవి రక్షణలో దాగి ఉన్నాయని. మరి సువార్తలో 4 అంశాలు: పాపులమని గుర్తించాలి, రక్తం కార్చి చనిపోయాడని, తిరిగి లేచాడని, మళ్ళా వస్తాడని. మరి సువార్త అనే నేల మీద మనం సాము చేయాలని, దేవుడు తన సేవకుల ద్వారా మనకి బుద్ధి వాక్కుని ఇస్తాడని. వారు ఎలా ఉన్నారంటే అపోస్తులుగా, ప్రవక్తలుగా, కాపర్లుగా, సువార్థికులుగా, ఉపదేశకులుగా. మరి ఆ రాజుల్ని, 3 రాజులు మరి జ్ఞాపకం చేశారు. క్రైసిస్ టైంలో మనం దేవుని పైన ఎలా ఆధారపడాలి, ఆయన వాక్కుని ఎలా తీసుకోవాలి, మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి ఎలా వెళ్ళాలి, మన జీవితంలో ప్రవక్తను గుర్తుపడుతున్నామా, వారు చెప్పే మాటలు, వాళ్ళు ఇస్తున్న డైరెక్షన్ మనం తీసుకుంటున్నామని చాలా చక్కని విషయాలు ప్రాక్టికల్ గా మాకు వివరించినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు అన్న. థ్యాంక్ యూ అన్న. మరి ఈ రోజు రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని కూడా మనం చూసాము. వారు వీడియో ఆన్ చేసుకొని కొద్దిసేపు కూర్చున్నారు. థ్యాంక్ యూ అయ్య గారు. మరి దేవుడు మీకు ఇచ్చిన స్వస్థతను బట్టి మేము స్తుతిస్తున్నాము. అందరూ గ్రూప్ లో ఉన్న ప్రేయర్ వారియర్స్ రోజు మీ గురించి ప్రార్థన చేస్తున్నారు. థ్యాంక్ యూ అయ్య గారు. మరి చెప్పబడిన వాక్యం నిమిత్తము ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా బ్రదర్ జామి రవికుమార్ గారిని కోరుతున్నానండి.
వారు సిద్ధంగా లేనట్లయితే పాస్టర్ మురళీ బాబాయ్ గారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చేస్తున్నాం. అయినా ఈ ఉదయకాల వేళల్లో మీ పాదాలు చింతకు రావడానికి, శ్రేష్టమైన మీ మాటలు వింటానికి మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చేస్తున్నాం. అయినా పెద్దబడిన వాక్యానికి నీరు కట్టండి, ఫలింపు చేయండి. మా హృదయాల్లో వాటిని భద్రపరచుకొని వాక్యానుసారం అది జీవితం జీవించడానికి మాకు సమయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయినా అని గూగుల్ మీట్ ని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరూ ప్లాట్ఫామ్ మీద సమీకరించినటువంటి ఈయన బట్టి మీ పాస్ వస్తున్న బిడ్డను బాగా ఆశీర్వదించండి. కుటుంబంలో దాచిన మేళ్ళు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఆయన వారికి ఇచ్చినటువంటి ఆర్ఫన్ హోమ్ దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఇచ్చినటువంటి సంతానాన్ని కూడా మీరు ఆశీర్వదించండి, దీవించండి. సాటి అయిన సహాయాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని పాస్ సన్నిధికి వస్తున్నాము. నైనా అలాగే మీ బావికి నైనా ఈ యొక్క జూమ్ లో నాయన సహకరిస్తున్నటువంటి ఝాన్సమ్మను బట్టి, దీతమ్మను బట్టి, అలాగే ప్రసిద్ధమ్మను బట్టి, అలాగే తేజాను బట్టి, స్వరూపను బట్టి, జాన్సన్ను బట్టి, కోర్ కమిటీని బట్టి కూడా మీ పాస్ సన్నిధికి వస్తున్నాను. ఆయన ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ పరిచయం ఆకుండా జీవితకాలం కొనసాగడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రియుల ఆప్తులు జేమ్స్ రావు టై గారిని నేను మాకు మీరు చేయించారు, మీకే వందనాలు, స్తోత్రాలు. ఆ బిడ్డ సంపూర్ణ ఆరోగ్యం పొందుకోవడానికి, ఇంకా మిమ్మల్ని మహిమపరచడానికి ఆ బిడ్డను సంపూర్ణ ఆరోగ్యంతో నింపమని ప్రార్థిస్తున్నాము. అయినా అలాగే నీ జూములో చేయండి, ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఉదయకాల వేళ మీ పాస్ అనేది వచ్చిన వారందరినీ మీరు గమనానికి తెచ్చుకోండి. అలాగే రాకుండా వెనుకబడినటువంటి బిడ్డలను కూడా సమీకరించండి. వారు కూడా పార్టిసిపేట్ చేసి ఆత్మీయ మేలు పొందుకోవడానికి సహాయం దయచేయమని మా కొర సెలవులో తన ప్రాణాన్ని పలికిపెట్టిన మా ప్రభువును, మీ ప్రియకుమారుడు, లోకరక్షకుడు అయినటువంటి మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ నీ చిత్తం చిత్తం పరలోకమున నెరవేర్చుటకు భూమియందును మాకు కావాల్సిన దయచేయండి. మా ఎడల అపరాధం చేయ వారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించు. శోధనలే ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడని యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం చేరుకున్న మనకును సకల పరిశుద్ధులకు, వాక్యం అందించినటువంటి బిడ్డకును, సహకరిస్తున్నటువంటి బిడ్డలకును సదాకాలం తోడు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ఆమేన్. థ్యాంక్ యూ అయ్యగారు, వందనాలు అయ్యగారు. మరి ఇందాక బాబీ అని చెప్పారు కదండి రీటా గారి బ్రదర్ గురించి, వారు బెంగళూరు వెళ్ళారని, మరి వాళ్ళ సహోదరుడు ప్రభునందు నిద్రించారని చెప్పడానికి విచారిస్తున్నామండి. దయచేసి వాళ్ళ కుటుంబ ఆదరణ కోసం మనందరం ప్రార్థన చేద్దామండి. రీటా గారి బ్రదర్ షాన్ గారు, దయచేసి మీ ప్రార్థనలో వ్యక్తిగతంగా జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నానండి. థ్యాంక్ యూ అండి అందరికి. వాక్యం అందించిన బాబీ అన్నకు, ప్రార్థించిన పాస్టర్ మురళీబాబాయ్ గారికి, వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున వందనాలండి. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేసుకుంటూ ముగించుకుందామండి. హ్యావ్ ఎ నైస్ డే అండి.